సార్ సార్ రాజేంద్రకి ఏమైంది? మళ్ళీ పిచ్చమాటలు, ఎంజీఆర్కి అవమానం, అహం ముదిరిందా అంటూ ట్రోల్స్. పిచ్చ మాటలనే ఆయన వాడిన పదం వాడలేక నేను పిచ్చ అంటున్నాను, కానీ వేరే మాట ఆయన వాడింది. సో నేను 2-3 సార్లు ఇప్పటికీ మాట్లాడుతున్నా. చాలా ఇష్టమైన నటుడు, నవ్వించే నటుడు, హాస్యానికి మారుపేరైన నటుడు అపహాస్యం పాలు ఎందుకు అవుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు నిన్న కాంతారావు అవార్డు ఇచ్చారండి, ఎవరో కల్చరల్ అకాడమీ వాళ్ళు. కాంతారావు మనకు తెలుసు కదా, ఆయన ఒక మంచి అభివర్ణన కూడా చేశాడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా పరిశ్రమకు. కత్తి కాంతారావు. ఎన్టీఆర్ ఏన్నారు 2 కళ్ళు అయితే కాంతారావు గారు మధ్యలో తిలకం లాంటి వాడు అని నిజమే. ఒక దశలో 3 తెలుగు హీరోలు ఎంతమంది అంటే బొచ్చరగా 3 అనేవాళ్ళు, తర్వాత నవ్వుతూ 4 అనేవాళ్ళు. ఇదంతా అప్పుడు ఉన్నదాన్ని బట్టి కదా. కాంతారావు గారు నారదుడి పాత్ర ఎలా పోషించారు, ఎన్టీఆర్ కాంతారావు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. హఠాత్తుగా రాజేంద్ర ప్రసాద్లోకి మరి ఏమెందుకు ఆ భూతం ఎందుకు ప్రవేశిస్తుందో మనకు తెలీదు. కానీ ఈ భూతేంద్రుడు అనే ఒక బిరుదు ఆయనకు వచ్చేస్తూ ఉంది. మహిళా దినోత్సవం ముందు ఆయనకు జరిగింది అది. ఆ వేదిక మీద ఆయన మాట్లాడతాడు. కాంతారావు గారు వాళ్ళతో పాటు నడుస్తూ వచ్చారు, నారదుడుగా ఆయన బాగా చేశాడు, ఇవన్నీ కూడా చెప్తూ జానపదాల్లో చాలా బ్రహ్మాండంగా రాణించాడు. జానపదాల్లోకి వెళ్ళిన తర్వాత తమిళంలోకి జానపదాలు వెళ్తే ఎంజీఆర్ పోసుకున్నాడు అంట. ఎన్నిసార్లు అంటే ఏదో ఒకసారి నవరు గారు కాదు అంటే కాంతారావు గారిని జానపద బ్రహ్మాన్ని కూడా అనేవారు. కత్తి కాంతారావు అంటే ఇంక అదే కదా. అదే నేను మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, దంచు విలను కాంతారావు ధన్ అని చేస్తాడు కయ్య. జానపద విఠలాచార్యకు ఇది ఎన్టీఆర్ పౌరాణిక సాంఘిక జానపద అన్నీ చేస్తుంటారు కానీ నాగేశ్వరరావు సాంఘికం, కాంతారావుకు వాళ్ళిద్దరికన్నా కొంచెం చిన్నవాడు. కానీ ఎంజీఆర్ పోసుకోవడం ఏంటండి కాంతారావుని చూసి. అసలు ఆయన తమిళనాడు చాలా కాలం మద్రాసులో ఉండొచ్చారు కదా, అక్కడ ఉన్న వాళ్ళ సెంటిమెంట్స్ సెన్సిటివిటీస్ ఏమి అక్కర్లేదా? అంటే సభలో ఏది పడితే అది అసంబద్ధమైన, అనుచితమైన, కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం అదేమన్నా సమంజసమా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? 1-2 సార్లు చెప్తూ అదొక హక్కులాగా భావిస్తున్నాడు ఆయన. ఇంకా వెంటనే మళ్ళీ మీడియాని పిలిచి కొంతమందికి అర్థం కాదు, నా మనసు వాళ్ళకి తెలియదు. మనసు ఎందుకు సార్ తెలిసేది? అక్కడ బాలేని మాటలు మాట్లాడుతుంటే దాని గురించి స్పందన రాకుండా నా మనసు చాలా ఉంది. ఇంకా 2 అంశాలు అయితే నేను చెప్తాను. వర్మ ఆయన బాగా విజయం సాధించాను, గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ హీరోలైనా నేను అక్కినే నాగేశ్వరరావు వీడియో ఒకటి చూడండి మీరు. మేము అంతా పాత్రలు వేసాము, కాళిదాసు వేసాము, లేకపోతే ఇంకోటి వేసాము, గొప్ప అంటే బాగా గొప్పతనమేనా అది? ఎంతమంది దర్శకులు, కథకులు, రూపశిల్పులు ఎంతమంది ఉంటేనే దాని మీద మాకు పేరు వచ్చింది. అంతేగాని నా గొప్ప, సినిమా హిట్ అయితే నేను గొప్ప అని రేటు పెంచుతాను, సినిమా ఫెయిల్ అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఇవన్నీ నాగేశ్వరరావు, రామారావు గారు, చిరంజీవి గారు, లేకపోతే ఇంకా చాలా మంది, కృష్ణ ఒక్క పొల్లు మాట మాట్లాడారంటే వాళ్ళు మిగతావన్నీ పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా వాళ్ళ వ్యవహారాలు, లేకపోతే ఇష్టాలు ఎవరి ఇష్టము వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే. కానీ ఇన్ని విజయాలు సాధించి ఇన్ని బిరుదులు, శిఖరాలు, రామారావు అయితే ముఖ్యమంత్రిగా కూడా పాలించారు. ఎప్పుడైనా ఈ అసందర్భ ప్రలాపం వాళ్ళు ఏమైనా చేశారా? అక్కడ కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు వేదిక మీద, పాపం డైరెక్టర్. అరే మాయలోడు, రాజేంద్రుడు ఎలాంటి ఆరోగ్యకరమైన సినిమాలు తీసే ఒక్క తప్పు లేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ అంతకంతకు నోరు జారుతూనే ఉన్నాడు. ఆయన మారడం లేదు. బహుశా నేను అనుకుంటాను కొంతకాలం పాటు ఆయనకు గ్యాప్ ఏదో ఒకటి ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అన్నట్టుగా. గ్యాప్ సినిమాల్లో గ్యాప్ అంటే వేరే విషయం, అది వ్యాపారపరమైంది, మనకు తెలియదు. కానీ తెర మీద ఏంటండి, ఇంకొంతమంది ఏమో మహిళలు పురుషులు ఉన్నారు లేదు. అది నా ప్రశ్న కాదు అసలు. ఎందుకు ఈ అగ్లీగా మాట్లాడటం ఎందుకు? పదే 1-2 సార్లు ఇబ్బంది పడుతున్నారు అక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడితే కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇంకా ఇబ్బంది పడతారు కదా. కాబట్టి ఖచ్చితంగా నియంత్రణ, కనీస నియంత్రణ. బ్రహ్మానందం లాంటి మహానటుడిని పట్టుకొని, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్లను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అంతకుముందు ఇంకోసారి ఇంకోటి మాట్లాడారు. ఏది మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నిజంగా ఆయన నటుడు అయితే అయిండొచ్చు, బాగా గొప్ప నటుడు. పివి నరసింహారావు కూడా నవ్వించి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దాన్ని తీసుకొని ఇది నిజంగా దీన్ని తమిళంలో అనువాదం చేసి చెన్నైకి పంపిస్తే నిజంగా ఎలా ఉంటుందంటే, ఎవరు అలా పంపించకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంజీఆర్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే, వాళ్ళు నటుడుగా కానీ, నాయకుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ ఆయనలో ఈ గొడవలు ఏం లేవే. ఎందుకు అసలు ఈ అసందర్భమైన? ఎంజీఆర్ చాలా జానపదాల్లో నటించారు, ఆయనకేమీ ఎవరితో పోటీ లేదు. ఇంకోటి తెలుసా అండి, ఎంజీఆర్ ఎన్టీఆర్
శివాజీ గణేష్ను అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళు మంచి స్నేహితులు. అవును. రామారావు గారి స్టూడియోని ప్రారంభించింది ఎంజిఆర్, ఎల్వి ప్రసాద్ ప్రారంభించారు, ఎంజిఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. రామకృష్ణ స్టూడియోస్. రామకృష్ణ స్టూడియోస్కు అంత స్నేహం వాళ్ళకు. అటువంటిది ఏంటి సార్, మనము కొంచెం ఈ పిచ్చ మాటలు ఓకే తగ్గించడం చాలా అవసరం. సార్, సివిల్ కోడ్పై సుప్రీం షాక్, ఉమ్మడి కోర్టుకు పిలుపు. సుప్రీంకోర్టు ఈరోజు హఠాత్తుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, ఇంకా 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ దేశంలో మహిళల పట్ల ముఖ్యంగా వాళ్ళ ముందుకు వచ్చిన కేసు ముస్లిం మహిళల భరణం సంబంధించిన సమస్య. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉమ్మడి సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి. మేము ప్రభుత్వానికి లేదా ఎగ్జిక్యూటివ్కు, శాసన వ్యవస్థకు మేము అదే చెప్పాల్సి ఉంటుందని హఠాత్తుగా చాలా ప్రధానమైన వ్యాఖ్య చేశారు ప్రధాన న్యాయమూర్తి గారు. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఈ రకరకాల మత రాజకీయాలు, భిన్న సమీకరణాల మధ్యలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఖచ్చితంగా చాలా షాక్కు గురి చేస్తుంది, సంచలనానికి కూడా కారణమవుతుంది. మహిళలకు కావాల్సినటువంటి హక్కులు కల్పించడం, వాళ్ళకి సహాయం చేయడం అదే వేరే తప్పకుండా జరగాలి. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు షాబాను కేసు తీర్పు అప్పటి నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది. మహిళలకు న్యాయం చేయడానికి మతాలకు సంబంధించిన పర్సనల్ లాస్ అనేవి తిరగదోడడానికి ఏం సంబంధం లేదు. అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ లాస్ తిరగదోడాలి. అప్పుడు ఒక ముస్లింలని కాదు, ఒక హిందువులని కాదు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు ఎవరైనా సరే ఒక్కొక్క మత చట్టంలో కొన్ని విపరీతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ అసమానతలు అన్నింటిలో కూడా ఉన్నాయి. అన్నింటిలో మహిళలకు అన్యాయం కామన్గా ఉంది. కానీ సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి ఇది కోర్టు పరిధిలోకి వచ్చి మేము ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు మేము దీని మీద ఏదైనా తీర్పిస్తే ఆ మహిళలకు ఉన్న సదుపాయాలు కూడా పోతాయి, కాబట్టి మీరు ఇంకో రూపంలో దీన్ని తీసుకొని రండి అని ఆ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సిజిఐ సూర్యకాంత్ సలహా ఇచ్చారు. దాంతోపాటు తప్పకుండా ఈ ఉమ్మడి సివిల్ కోడ్ యూసీసీ అనేది రావడమే దీనికి పరిష్కారం అని ఒక పెద్ద మేజర్ కామెంట్ కూడా చేశారు. ఇక దీని మీద స్పందనలు ఎలా ఉంటాయి, రెండోది ప్రశాంత్ భూషణ్ తదుపరి ఎలా తీసుకొస్తాడు, మూడోది మీరు ఒకటి ఊహించవచ్చు, బీజేపీ వాళ్ళ పరివార విధానాలు కనుక మనం తీసుకుంటే మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మేము యూసీసీ తీసుకొస్తాము అని వెంటనే ప్రకటించే ఒక అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది వాళ్లకు చాలా అనుకూలమైన అంశం కాబట్టి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఇంకో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో కూడా అది లాభదాయకమని వాళ్ళు భావిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి. స్టేషన్ 2 నైట్ న్యూస్.